కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్ విమర్శించారు. సోమవారం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కార్మికులు చేసిన పోరాట ఫలితంగానే అనేక హక్కులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కులు సాధించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె హనుమంతరెడ్డి, జిల్లా కోశాధికారి డి శివకుమారి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిలార్ మసూద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు స్కీముల్లో పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పర్మనెంట్ ఉద్యోగాలు తొలగిపోకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులనే ఈరోజు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. శాశ్వత పనిలో కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి పర్మనెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం ఉన్నా కానీ ఈరోజు ప్రతి పనికి కూడా కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు పర్మనెంటేతర కార్మికులు, అదేవిధంగా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు పర్మనెంటేతర కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఉద్యోగ భద్రత లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికుల్ని, అదేవిధంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని, అదేవిధంగా స్కీముల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్ని ఎటువంటి కారణాలు లేకుండా పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు చేసి తొలగింపులు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ రోజున ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంటేతర కార్మికులు ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.